ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇద్దరిని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పట్టుకోవడంలో విఫలమైంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఇద్దరిని పట్టుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతూ వస్తోంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం అనేది సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఇద్దరిని పట్టుకోవడంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది అంటూ ఒక వార్త వస్తున్న నేపథ్యంలో ఆ ఇద్దరిని పట్టుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వరుసగా విఫలమవుతూ వస్తుంది? వారిని ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతుంది? వారిని ఎందుకు విచారణ చేయలేకపోతుంది అంటే ఏం చెప్తారు? ఇది విచిత్రమైనటువంటి పరిణామం. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ కేసు. అది చాలా వేగవంతంగా విచారణ చేస్తున్నారు. అందరి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కాబట్టి ఈ అరెస్టులు మొత్తం కంటిన్యూ అయితే కనుక ఒకళ్ళు వాంగ్మూలం ఇచ్చిన దాన్ని బట్టి ఇంకొకళ్ళకి అలా 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 లాస్ట్కి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తుంది. కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి అనుకున్నారు. అలా ఆ విధమైనటువంటి ఒపీనియన్కి వచ్చేసారు తెలంగాణ సమాజం కూడా. సీన్ కట్ చేస్తే కీలకమైనటువంటి ఇద్దరు అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లా, ఎక్కడున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది. తెలంగాణ ఇంటెలిజెన్స్ కానీ తెలంగాణ పోలీసు కానీ చాలా బలంగా ఉంటుంది. చాలా బలమైనటువంటి వ్యూహాలను రచించడం ద్వారా నిందితుల్ని ఎప్పటికప్పుడు పట్టుకొని అదుపులో తీసుకొని విచారిస్తారు అనేది ఉన్నటువంటి గుడ్ విల్. మరి ఇద్దరి విషయంలో తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణ నిఘా వర్గాలకు సంబంధించిన చాకచక్యత ఏమైంది? ఇప్పుడు అదే అనుకుంటున్నారు అందరూ ప్రజలు కూడా. అసలు తెలంగాణ పోలీసులు వాళ్ళిద్దరిని ఎందుకు పట్టలేకపోయారు? ఎందుకు అసలు వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? అసలు వాళ్ళిద్దరిని పట్టకు రావడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారా లేదంటే లైట్గా తీసుకున్నారా? తొలి రోజుల్లో ఏంటి, ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా సీరియస్గా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తాన్ని ఇరకాటంలో పెడుతుంది. సో సామాన్యుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు, సినిమా వాళ్ళు కూడా చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు, హవాలా వ్యాపారం చేశారు. ఇట్లా రకరకాలుగా న్యూస్ వచ్చేసింది. కానీ ఇప్పుడు అసలు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా జరగట్లేదా అనేది కూడా ఎవరికి అర్థం కావట్లా. క్లోజ్ చేసేసారు, అటకిక్కి ఇచ్చారని. గతంలో కూడా మనం గుర్తు చేసుకుంటే కనుక డ్రగ్స్ కేసు ఉంది. అకున్ సబర్వాల్ ఆయన అప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు సీఎం, మంత్రి కేటీఆర్ గారు వాళ్ళ హయాంలో సినిమా వాళ్ళందరినీ పేరెట్ పెట్టినట్టు పెట్టారు. రోజు సినిమా వాళ్ళు ఒక 20-30 మంది వచ్చేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన గోల్డ్ ఎంట్రుకలు తీసుకునే వాళ్ళు, టెస్ట్కి పంపిస్తున్నాం అని చెప్పి పంపించేవాళ్ళు. అంటే ఆ కేసుని లేపేశారు, ఆ కేసుని లేకుండా చేసేసారు. అసలు అప్పుడే కదా రేవంత్ రెడ్డి గారు సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. రకుల్ రావు వ్యవహారం అప్పుడే వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ కోసమే మొత్తం చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డి గారు చేశారు అప్పుడు. సో అంత సీరియస్ కేసు. మరి వాళ్ళ పరువు పోయింది కదా. వాళ్ళని తీసుకొచ్చి రోజు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి వాళ్ళ గోర్లు ఎంట్రుకలు తీసుకొని దానికి సంబంధించిన వీడియోలు అన్ని మీడియాలో వచ్చి వాళ్ళ పరువు ప్రతిష్టలు అన్నీ పోయినాయి కదా. దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? అంత క్లీన్ చిట్ ఉంటే మరి మీరు అందరూ ఎందుకు అంతమందిని విచారించినట్టు? ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని, హీరోయిన్ని అందరిని విచారించారు కదా. మరి ఏమైపోయినట్టు? అలాగే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అవగానే వెంటనే టేకప్ చేసిన కేసు ఏదంటే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ మిగతా వాటికి సరే కాళేశ్వరానికి ఏమో విచారణ కమిటీని వేశారు రిటైర్డ్ జడ్జి తోటి. అలాగే ఆడ పవర్ దానికి సంబంధించి దానికి కూడా యాదాద్రి భద్రాద్రి దానికి ఒక కమిటీని వేశారు రిటైర్డ్ జడ్జి తోటి. అవి ఏదో ఎంక్వైరీ నడుస్తున్నాయి. ఇది మాత్రం ఇప్పుడు తెలంగాణ సంబంధించిన సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్లను కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. వాళ్ళ వాంగ్మూలం ఏం చెప్పారు? పెద్దవాళ్ళు చెప్తే మేము చేసామన్నారు. కేటీఆర్ గారు ఏమన్నారు? ఒకళ్ళిద్దరిని ఫోన్ ట్యాప్ చేస్తే ఏమవుతుంది అన్నాడు. అంటే ట్యాప్ చేసినట్టు ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా. ట్యాప్ చేయకుండా అంటున్నారు, ఒకళ్ళిద్దరిని ట్యాప్ చేస్తుంటారు. ఆ ట్యాపింగ్ ఏమైనా పెద్ద ఇదే అయింది అని చెప్పేసి ఆయన అన్నారు. అది మాకు కూడా చెప్పకుండా చేశారు, అదే పెద్ద నేరవా అని చెప్పేసి అన్నారు. ఇంత జరిగినప్పటికీ కూడా ఏమి వీళ్ళు సాధించారు? ఏం సాధించారు ఇప్పటి వరకు తెలంగాణ పోలీసులు లేదా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్? అంటే రేవంత్ రెడ్డి గారే కావాలని స్లో చేస్తున్నారా? వదిలేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆ గతంలో డ్రగ్స్ కేసుని కనుక కేటీఆర్ గారు దాన్ని సైడ్ ట్రాక్ పట్టించినట్టు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సైడ్ ట్రాక్ రేవంత్ రెడ్డి గారే పట్టిస్తున్నారా అనేది అర్థం కావట్లా. ఒకటి
తెలంగాణ పోలీసులకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. యాక్చువల్గా తెలంగాణ పోలీసుని మనం అంటే తెలంగాణ పోలీసులకి ఇది ఛాలెంజ్గా మారిందా, లేదంటే అసలు తెలంగాణ పోలీసులు ఈ కేసు విచారణలో తప్పటడుగులు వేస్తున్నారా? తెలంగాణ పోలీసులు తప్పడడుగు కాదు, ఛాలెంజ్ కాదు. తెలంగాణ పోలీసులు కనుక పర్ఫెక్ట్గా మీరు ఖచ్చితంగా ఈ కేసులో ఉన్నటువంటి దోషుల్ని తేల్చాలి అని చెప్తే 100% తేల్చేటువంటి సామర్థ్యం, అలాంటి నెట్వర్క్ కానీ సత్తా కానీ ఉంది తెలంగాణ పోలీసు, ఎలాంటి సందేహం లేదు దాంట్లో. కానీ మరి ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్లో అయింది అనేది ఎవరికి అర్థం కావట్లా. ప్రత్యేకించి అంతా అయిపోయింది, కేవలం ఇద్దరి దగ్గర ఆగిపోయింది. ఆ ఇద్దరిని కనుక పట్టుకొస్తే కేసు మొత్తం ఫైనల్ అయిపోతుంది. ఆ ఇద్దరు ఎవరు ఎక్కడున్నారు? ఒకళ్ళు ఇంటెలిజెన్స్ మాజీ ఇన్ఛార్జి ఎవరు, ప్రభాకర్ రావు గారు. ప్రభాకర్ యుఎస్ లో ఉన్నారు. ఆయన పట్టుకురావడానికి అదేదో రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తామని చెప్పారు. ఆ రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి కోర్టుకు అనుమతి కావాలని చెప్పి కోర్టులో ఏదో పిటిషన్ వేసామని చెప్పారు. ఈ లోపుగా ఆయన ఏం చేశారు, ఆయన పాస్పోర్ట్ టైమే అయిపోయింది. పాస్పోర్ట్ టైం అయిపోయినప్పుడు కూడా అక్కడ అమెరికాలో ఉన్నారు. ఈ రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంది, ఆయన అసలు ఆడ గ్రీన్ కార్డు తీసేసుకున్నాడు కాబట్టి ఆయన అమెరికా పౌరుడు అయిపోయాడు. అమెరికా పౌరుడు అయ్యారు కాబట్టి తెలంగాణ పోలీసులు ఏం పీకలేరు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. అది ఆ న్యూస్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ పోలీసులు రెస్పాండ్ అయ్యారు. మేము ప్రాసెస్లో ఉన్నాము, ఆయన అమెరికా నుంచి రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము, ఆయన కాంటాక్ట్లో ఉన్నాము, ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వాస్తవంగా నీకు కనిపించట్లా, కార్యరూపంలో కనిపించట్లా ఎక్కడా కూడా. సో కాబట్టి ఆయన పట్టుకొస్తా ఉంటున్నారు కానీ కనిపించట్లా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన లండన్ చెక్కేశాడు. ఎవరు, ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించినటువంటి చైర్మన్, ఆయన శ్రవణ్. ఆయన ఆల్రెడీ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన బట్టరాయడానికి కూడా వల్ల కావట్లా. అసలు రేవంత్ రెడ్డి గారి ఫోన్ని, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కదలికలను అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పసిగట్టడానికి సహకరించింది శ్రావణ్ అని చెప్పేసి పోలీసులు ప్రాథమిక విచారణలో అనుమానించారు. ఎందుకు, వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉంటుంది వాళ్ళ ఛానల్ ఆఫీసు. ఆ ఛానల్ ఆఫీసులోనే మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని కూడా పెట్టి అక్కడి నుంచే ట్యాప్ చేశారనేది కదా. అందుకే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఫోనే వాడేవాళ్ళు కాదు. ఆయన మీద పెద్ద బ్యాడ్ ఏంటంటే ఫోన్ ఎత్తడు, ఆయన ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి కదా ఆయన మీద ఉన్నట్టు. ఆయన ఎవరేమనుకున్నా నేను ఫోన్ ఎత్తను, ఫోన్ వాడను అని చెప్పాడు. కారణం ఏంటంటే ఇదే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. మరి అతన్ని శ్రావణ్ ఎందుకు పట్టలేకపోతున్నారు? 2 సంవత్సరం అయిపోయింది కదా. సంవత్సరం నుంచి శ్రావణ్ పట్టలేకపోతున్నారు లండన్ నుంచి. ఇక్కడేమో అమెరికా నుంచి ప్రభాకర్ ఆయన్ని పట్టలేకపోతున్నారు. వీళ్ళిద్దరిని పట్టుకొచ్చి విచారిస్తే కనుక వీళ్ళిద్దరు ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని పట్టి ఫామ్ హౌస్ని టచ్ చేయాలి. ఫామ్ హౌస్ని టచ్ చేయాలంటే వీళ్ళిద్దరు వాంగ్మూలం కావాలి. వీళ్ళిద్దరిని పట్టరావట్లేదు. వీళ్ళిద్దరిని పట్టకొచ్చేటువంటి ప్రయత్నం మరి తెలంగాణ పోలీసులు చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు మరి లైట్గా తీసుకున్నారా? రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆర్డర్ వేస్తే కావాలి, ఖచ్చితంగా వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి ఈ కేసును ఫైనల్ చేయండి అని అంటే ఖచ్చితంగా ఆ సత్తా తెలంగాణ పోలీసులకు ఉంది. మరి వాళ్ళకున్నటువంటి సామర్థ్యాన్ని, వాళ్ళకున్నటువంటి ఇన్వెస్టిగేషన్ సత్తాన్ని ఉపయోగించుకోవట్లేదా? మరి ఎందుకు వాళ్ళిద్దరి దగ్గర ఆగిపోతున్నారు? వాళ్ళిద్దరిని ఎందుకు పట్టలేకపోతున్నారు? వాళ్ళిద్దరిని పట్టరారా? ఎన్ని సంవత్సరాలు పట్టరారు? మళ్ళీ అధికారం మారిపోయేదాకా పట్టరారా? ఏంటి అసలు తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలి ఈ కేసుకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి? ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ అనేది అనుమానాలు ఉన్నాయి. అప్పట్లో కూడా తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసులు ఉన్నాయి కదా. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద పెట్టినటువంటి కేసులు అప్పటి నుంచి ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ కేసులు. అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద కేసు అసలు. అది నీకు ఆ కేసు బుక్ అయితే కనుక సెంట్రల్కి సంబంధించినటువంటి ఇష్యూ. అది పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది పెద్ద నేరం. ఫోనోగ్రఫిక్ చట్టం ప్రకారం పెద్ద నేరం అది. సో కాబట్టి అసలు అది ఫైనల్ కావాలంటే వీళ్ళిద్దరు రావాలి. వీళ్ళిద్దరిని తీసుకురావట్లో మేనిమేషాలు లెక్కిస్తున్నారు ఇప్పుడు పోలీసులు. దాని వెనక పొలిటికల్ ప్రెషరు లేదంటే పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. లేదంటే పోలీసులు అంత శాతకాని వాళ్ళు అయితే కాదు అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నెట్జన్లకు వదిలిపెడదాం. వాళ్ళిద్దరిని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.